హాయ్ ఫ్రెండ్స్, కొత్తవలసలో మనకి ఉన్న మేజర్ ప్రాజెక్ట్ అంటే కోహినూర్ హిల్స్ అనేది పెద్ద ప్రాజెక్ట్. ఏపీలోనే లార్జెస్ట్ ప్రాజెక్ట్. 266 ఏకర్స్లో ఉన్న వెంచర్ ఇది. దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దీంట్లో ఉన్న జోన్స్ కానీ, పార్క్స్ కానీ, రోడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాం. ఓకే, ఇది కోహినూర్ హిల్స్కి సంబంధించిన లేఅవుట్. దీంట్లో ఇది మనం చూసుకుంటే 80 ఫీట్ ఉంది, 60 ఫీట్ రోడ్ ఉంది. ఇది టోటల్ 266 ఏకర్స్ వెంచర్. ఇది ఇంకా ఓపెన్ అవ్వని బిట్. ఇది ఇలా ఇంకా ఇది ఓపెన్ చేయలేదు ఇంకా సేల్కి. ఇదంతా వచ్చేసి 266 ఏకర్స్, మొత్తం 22 జోన్స్. ఎలా అంటే ఇక్కడ ఇది 80 ఫీట్, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇది వచ్చేసి ఈ రోడ్ వచ్చేసి 300 ఫీట్ వైడ్ రోడ్ ప్రపోజల్లో ఉంది. ఇది డెవలప్మెంట్. ఇది కూడా మీకు చూపిస్తాను. అంటే మాస్టర్ ప్లాన్ లో మనకి విఎంఆర్డే మాస్టర్ ప్లాన్ ప్రకారం కొత్తవలస నుండి విజయనగరానికి 300 ఫీట్ వైడ్ రోడ్ వస్తుంది. దీని నుండి మనం వెంచర్కి వెళ్తాం. ఇది 1 km ఉంటుంది. అది మీకు మ్యాప్ లో చూపిస్తాను. ముందు ఇది లేఅవుట్ కోసం చూపిస్తాను. ఇది మనకి 80 ఫీట్ రోడ్. ఇది ఈ మెయిన్ ఎంట్రన్స్ నుండి డబల్ రోడ్ వస్తుంది లేదా ఇది ఎండింగ్ వరకు 80 ఫీట్ రోడ్. దీని తర్వాత పెద్ద రోడ్ ఇంకోటి వచ్చేసి 60 ఫీట్ రోడ్. జూమ్ అవుట్ చేస్తున్నాడు. ఇది 60 ఫీట్ రోడ్ కంప్లీట్ స్ట్రైట్ గా ఎండింగ్ వరకు. ఇది 80 ఫీట్ రోడ్, ఇది 60 ఫీట్ రోడ్. మిగిలినవన్నీ 40 ఫీట్ రోడ్స్. ఇది మీకు మధ్యలో ఉంది కదా, ఇది హై ఎక్స్టెన్షన్ లైన్. ఇది మన వెంచర్ నుండి వెళ్తుంది. ఇది హై ఎక్స్టెన్షన్ లైన్. సో దీంట్లో మనకు వచ్చే పార్క్స్ అయితే 22 జోన్స్ అని చెప్పాను కదా. 22 జోన్స్ కి 22 ఇండివిజువల్ గా పార్క్స్ ఉన్నాయి. ఇది మధ్యలోది 2.5 ఏకర్స్ కంప్లీట్ థీమ్ పార్క్. ఉన్న వెంచర్ మొత్తానికి ఇది థీమ్ పార్క్. ఇది ఇక్కడ క్లబ్ హౌస్. ఇది క్లబ్ హౌస్. ఈ క్లబ్ హౌస్ లో మనకి మినీ థియేటర్ అని చెప్పేసి, స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్ట్స్, మినీ క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఇంకా ఈ ఎమ్యూనిటీస్ అన్ని ఈ క్లబ్ హౌస్ లో. సో ఇక్కడ ఇవి పార్క్స్. ఈ ఓపెన్ స్పేస్ అయితే ఏదైతే ఇచ్చినామో ఇవన్నీ పార్క్స్ ఉన్నాయి ఇవి. నెక్స్ట్ జోన్ 1 ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ. తర్వాత జోన్ 2, ఇది జోన్ 3, ఇది జోన్ 3. జోన్ 3 తర్వాత మళ్ళీ ఇక్కడ జోన్ 4, 5, 6, 7, 8, 9, 10, ఇక్కడ 11. ఇక్కడ ఇది 11. కే అని కనబడుతుంది కదా, ఈ కే అనే 11. దాని తర్వాత ఇది 12, ఇది 13. 14 అనే జోన్ ఇంకా మనం ఓపెన్ చేయలేదు. దాని తర్వాత 15, 16, ఇది 17, 18. ఈ 18 అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ప్లేస్ ఉంది. ఇక్కడ 19 ఓపెన్ అవుతుంది. అది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది మేమే కావాలని ఇంకా ఆపాము, ఇంకా ఓపెన్ చేయలేదు. వీటికి కొద్దిగా ఇక్కడ ఉన్న మొత్తం అన్ని ప్లాట్స్ అన్ని సేల్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా వీటిని ఓపెన్ చేసి, సో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ మళ్ళీ 20 వస్తుంది. ఇది 21, ఇది 22. మొత్తం 22 జోన్స్. ఈ 22 జోన్స్ వచ్చేసి ప్రతి దానికి ఇండివిజువల్. నెక్స్ట్ మన వెంచర్ ని ఆనుకొని ఇది 80 ఫీట్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ నుండి. దాని తర్వాత మన వెంచర్ ఆనుకొని 60 ఫీట్ రోడ్ ప్రపోజల్ లో ఉంది మాస్టర్ ప్లాన్ ప్రకారం. ఇప్పుడు అది కూడా చూద్దాం మనం. అది ఎలా అంటే ఇది మాస్టర్ ప్లాన్. ఇది విఎంఆర్డి మాస్టర్ ప్లాన్. దీన్ని మీరు మన vmrda.gov.in అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇది 60 మీటర్ రోడ్ విజయనగరం. అంటే ఇది కొత్తవలస జంక్షన్. ఇది మీకు ఇంకా పెద్ద మ్యాప్ చూపిస్తాను. దొరికింది. ఎస్, ఇది మనం vmrda.gov.in లో మనం డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఈ మ్యాప్ డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం చూస్తే ఇది జూమ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది కొత్తవలస జంక్షన్. ఇది కొత్తవలస రైల్వే స్టేషన్.
ఇక్కడ నుండి మనకి ఇది ఇటు స్ట్రైట్ వెళ్తే అరకు రోడ్డు, ఇటు విజయనగరం రోడ్డు, ఇటు కిందకి వస్తే మనకి ఇటు మధ్య ఇటు వైజాగ్ వచ్చేస్తుంది. ఇటు వైజాగ్, ఇటు అరకు వెళ్తుంది, ఇటు విజయనగరం వెళ్తుంది. సో ఇది ఇక్కడ నుండి మన వెంచర్కి వెళ్ళే రోడ్ 60 మీటర్ రోడ్. ఇక్కడ నుండి మన వెంచర్కి 18 మీటర్ అంటే 60 ఫీట్ రోడ్. ఈ గేట్ నుండి మనకి లోపలికి ఇది 80 ఫీట్ రోడ్. సో ఇది ఆల్రెడీ 60 ఫీట్ రోడ్ ఇక్కడ వరకు ఉంది. ఇది 60 ఫీట్ రోడ్ మన వెంచర్ లో ఉన్నది. దీనికి ఆనుకొని విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఉంటుంది కొత్తవలస మండలం ప్రతిపాదిత భూ వినియోగ 2014. ఇది మాస్టర్ ప్లాన్. దీని ప్రకారం మన వెంచర్ని ఆనుకొని 18 మీటర్ అంటే 60 ఫీట్ రోడ్డు ఇల్లు వస్తుంది. ఇది గిడిజాల జంక్షన్ అని అంటారు. ఇక్కడ ఈ గిడిజాల జంక్షన్కి అంటే గిడిజాల ఊరు వెళ్ళే రోడ్డు ఈ 18 మీటర్ రోడ్డు. దీనికి మన రోడ్డు వెంచర్ని ఆనుకొని ఉన్న రోడ్డు ఇటు కలుస్తుంది. సో మనకి రేపొద్దున ఇటు కూడా మనకి వెంచర్, ఇటు కూడా గేట్ ఇంకోటి ఓపెన్. ఇది ప్రస్తుతానికి ఉన్న మెయిన్ ఎంట్రన్స్. ఇది రేపొద్దున ఇన్ ఫ్యూచర్ ఇటు కూడా మనకి గేట్ ఓపెన్ అవ్వచ్చు. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా అది మనం ఇంకా దాని వర్క్ స్టార్ట్ చేయలేదు. కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని వర్క్ అనేది ఇది మీకు ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్ లో కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. మ్యాప్స్ లోకి వచ్చేసి ఇక్కడ కోహినూర్ హిల్స్ విఎంఆర్ఏ ప్రాపర్టీస్ అని చూస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇది మన లేఅవుట్. నేను ఇక్కడ శాటిలైట్ వ్యూ పెడుతున్నాను మీకోసం. ఇది శాటిలైట్. సో ఇది మన వెంచర్. జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇవన్నీ ఇది కొత్తవలస జంక్షన్. ఇది జంక్షన్, ఇది రైల్వే స్టేషన్. ఇది ఉంటుంది, ఇది ఉంది కదా కొత్తవలస రైల్వే స్టేషన్. ఇది అరకు వెళ్ళే రోడ్డు, ఇది విజయనగరం వెళ్ళే రోడ్డు. సో ఈ రోడ్లో మనం ఇలా వస్తుంటే మన గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. మీకు చూపిస్తాను. కొత్తవలస పోలీస్ స్టేషన్ కానీ, రిజిస్టర్ ఆఫీస్ కానీ, హై స్కూల్, దాని తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది అగ్రికల్చర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్. సో ఇవన్నీ జెడ్పీ హై స్కూల్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రూట్ మనం ఇలా వచ్చేస్తే ఇది జంక్షన్. ఇది మనకు రేపు చెప్పాను కదా ఇందాక, ఇటు 60 ఫీట్ రోడ్ ఇలా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుందని. ఈ జంక్షన్ నుండి మనకి వెంచర్ రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా ఇక్కడికి నియర్ బై యాక్సెస్. ఇది మన వెంచర్. ఈ వెంచర్కి ప్రజెంట్ ఉన్న ఎంట్రీ ఇటు ఏపీ మోడల్ స్కూల్ ఉంది కదా, ఈ ఎంట్రీ మనకు ఇక్కడ ఈ రూట్లో మనం ఇలా ఎంట్రీ. ఇది మనకి ఇక్కడ నుండి ఇక్కడికి 1 km మీకు చూపిస్తాను. చూడండి 1.1 km ఇక్కడ నుండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో చాలా దగ్గర. ఇది రేపు పొద్దున మనకి డబల్ రోడ్ అవుతుంది. కొత్తవలస నుండి విజయనగరం వెళ్ళేది. ఇక్కడ నుండి మనకి 60 ఫీట్ రోడ్ వస్తుంది. ఇది లోపల ఇది 80 ఫీట్ రోడ్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 60 ఫీట్ రోడ్. మాస్టర్ ప్లాన్ ప్రకారం మన వెంచర్ ఆనుకొని ఇలా 60 ఫీట్ రోడ్ వచ్చి ఇక్కడ ఈ రూట్కి జాయిన్ అవుతుంది. ఈ రూట్కి ఇది గిడిజాల వెళ్ళే రోడ్డు. ఈ రూట్కి జాయిన్ అయిపోయి మనకి రేపొద్దున ఫ్యూచర్లో ఇటు కూడా గేట్ ఓపెన్ అయినప్పుడు మన వెంచర్కి నియర్ బై యాక్సెస్. ఇది వెంచర్ కోసం ఉన్న ఫుల్ డీటెయిల్స్. సో మీకు దీంట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు దాని గురించిన పూర్తి వివరాలు మీకు అందించడం జరుగుతుంది. Myself Rajesh from VMRDA Properties.